సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనమైతే ఆడబోతున్నాం మరొకసారి జెఫ్ ద కిల్లర్. ఈ గేమ్ అయితే నాకు చాలా హార్డ్ ఉంది. లాస్ట్ టైం అయితే జస్ట్ ఒక రెండు మూడు క్లూస్కి చచ్చిపోయాం. అదిగో మన జెఫ్ అంకుల్ అక్కడ కూర్చున్నాడు. ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఒక్క నిమిషం గైస్, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఆ మూడు కొట్టేయండి, ఇంకా బెల్ ఐకాన్ గట్టిగా కొట్టేయండి. నేను కొత్త కొత్త వీడియోస్ ఏం పెడతానో మీకు అప్పుడే వచ్చేసాయి. మా ఛానల్లో ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారర్ గేమ్స్ అయితే ఉన్నాయి గైస్. మీకు నచ్చితే అవి కూడా చూడండి. సో లెట్స్ గో. ఓకే గైస్, మనం గేమ్లోకి అయితే వచ్చేసాం. డోంట్ మేక్ నాయిస్. ది హౌస్ ఈస్ ఫుల్ ఆఫ్ స్పాట్స్ రెడీ టు హ్యాండ్ యూ ఓవర్ టు జెఫ్ అట్ ఎనీ మూమెంట్. అవాయిడ్ ది రాటన్ ఫ్లోర్ బోర్డ్స్ అండ్ ది లూజీ హ్యాంగింగ్ పిక్చర్స్. అచ్చా, మాకు తెలుసులే గైస్. ఇదంతా లోడింగ్ అవుతుంది. చాకు తిరుగుతుంది, ఎవడికి గుచ్చుకుంటుందేమో. పదండి వెళ్దాం. ట్యాప్ ది స్క్రీన్. ఈసారన్నా మనం కొంచెం బాగా చేయాలని కోరుకుంటున్నాను. మనకి డోర్ స్కిప్ చేద్దాం గైస్. అదే కొంచెం ఈజీ. ఓకే, ఇక్కడ ఏం లేవు. ఇట్లా అడుగుతాడు కాబట్టి అంతే. దాక్కోవాలి. ఒక్క నిమిషం, ఆ బ్రైట్నెస్ మంచిగానే ఉంది. ఓకే గైస్, వచ్చాడా జెఫ్ అంకుల్? వచ్చాడము గైస్. వీడు ఎందుకు కుక్క లెక్క అంటాడు, జలుబు చేసినట్టు. జలుబు చేసిన కాక్రోచ్లా ఉంటాడు. కత్తి పట్టుకుని పొడిచేస్తాడు ఏమని అంటే. జెఫ్ అంకుల్ వెళ్ళాడా? వెళ్ళిపోయాడు. వెళ్తున్నాడు. ఇంకా వెళ్ళలే గైస్. ఫ్యూజ్ నైస్ రా. ఒక ఫ్యూజ్ దొరికింది. మనకు కావాల్సింది హ్యామర్, కట్టర్, హ్యామర్, కటింగ్ ప్లేట్స్, గ్రీన్ కీ గైస్. ఎస్కేప్ చేయొచ్చు. ఇక్కడ ఎనీ క్లూస్ సార్? నో క్లూస్ సార్. ఇక్కడ ఎనీ క్లూస్? నో క్లూస్ లేవేంటబ్బా. సరే, ఇంకా జెఫ్ అంకుల్ని పిలవాలనుకుంటా. పదండి పిలుద్దాం. వస్తున్నాడు. బాత్రూమ్లో ఉన్నవారా? ఒరే, వాష్రూమ్లో ఏం చేస్తున్నావురా? ఇక్కడ ఫ్యూజ్ లేదు, ఏం లేదు. మ్యూజిక్ పీస్ నైస్ రా. ఇక్కడ సౌండ్ చేయడం అంత మంచిది కాదు. వీడు పైకి వచ్చినట్టున్నాడబ్బా. స్క్రీన్ షేక్ అవుతుంది. సరే, ఇన్ని పిలవడమే మంచిది అనుకుంటా. ఒరే సారీ జెఫ్ అంకుల్. వచ్చాడా? అమ్మా, ఏమన్నా వచ్చిండా గైస్? స్టార్టింగ్ చుక్కలు చూపించేటోడే ఇడు దొరికితే. ఇక్కడ కూడా క్లూస్ లేవు. ఏడున్నోరా? ఆ సౌండ్ లేదురా. హ్యామర్ కూడా లేదు. ఇక్కడ క్లూస్ ఏమన్నా ఉన్నాయా? ఏంది డిజైనా? ఈ పైన హ్యామర్ అన్నా ఫ్యూజ్ అన్నా ఉంటే బాగుంటుంది అబ్బా. ఫ్యూజ్ సరేలే. ఆడ పర్పుల్ క్యూ ఉంది. ఇంకేం క్లూస్ లేవు. ఇంకా హ్యామర్ ఏడ దొరుకుతుంది అబ్బా? ఇంకా నో ఛాన్స్ అనుకుంటా. ఉంటుంది, ఎక్కడో ఉంటుంది.
రస్ట్ క్యాను, ఇంకొక్కటబ్బా. ఒకటి ఏడుండొచ్చు. ఈడైతే లేదు. వేసి కిందకి వెళ్ళాల్సిందే. ఏంటిది? వచ్చాడు జెఫ్ అంకుల్. సారీ నన్ను వదిలేరా. అమ్మో జెఫ్ బాబు, రే బాబు జెఫ్, ఈ ఆడున్నవేంటి? త్వరగా జర్రాను అన్న. చాలా టైం పడుతుంది గైస్, ఈజీగా 1/2 అవర్ పడుతుంది కంప్లీట్ చేయాలంటే. కష్టమే, గేమ్ అయితే కష్టమే. ఇంకెక్కడ మిస్ చేసాం? అన్ని క్లూస్ వెతికాం గైస్. హ్యామర్ ఎక్కడ ఉండొచ్చు? నాకు ఒక చిన్న డౌట్. ఏడ పెట్టింటాడు? ఏమో గైస్, తెలియట్లేదు. ఇక్కడ లేదు కదా. ఓ జెఫ్ బాబు, ఒక్కసారి మళ్ళీ చెక్ చేద్దాం, ఆగండి. అలా ఎలా రా? హ్యామర్ లేకుండా దీన్ని ఓపెన్ చేయలేను. ఒరే వామ్మో, ఏమన్నా వచ్చాడా గైస్? ఒక్కసారి గుండె దడంది. అబ్బా, డే 2 గైస్. యాడ్లో ఒకటి హ్యామర్ దొరకలేదు గైస్ మనకి. వెరీ డిసప్పాయింటింగ్. ఇక్కడ హ్యామర్ ఇవ్వకుండా ఎలా కంప్లీట్ చేయాలి గేమ్? ఇది ఏడుందో ఏమో. ఇక్కడెక్కడా లేవు మరి క్లూస్. రే ఇక్కడ పెట్టాడా? ఎవడన్నా జర్రా. ఇక్కడ ఒక ఫ్యూజ్ ఉంది, మ్యూజిక్ పేపర్. అబ్బా నైస్, మంచి క్లూస్ దొరికిందారా నాన్న. జెఫా, ఓ జెఫ్ అంకుల్, ఈ పాటికి లాగెత్తుకుంటూ వచ్చాడు. వీడి కాడ ఒక కీ ఉంటుందబ్బా, ఆ కీ తీసుకోవాలి. నైస్. సారీ జెఫ్ అంకుల్. అంతే, నువ్వు మాకు నైట్ మేర్లు ఇస్తావు, మేము నీకు కాదు. ఎటు పోయిండు? ఇక్కడే ఆగిండు. ఆడనే ఆగిరా తప్పి. ఇడేముండవురా. క్లూస్ విట్టడీడు. ఈడొక వేస్ట్ గాడు అసలు చెప్పాలంటే. క్లూస్ ఉండవు, పీకవు గైస్. ఏం చేయాలో అర్థం కాదు. పక్కు వస్తాడు జెఫ్ అంకుల్. వచ్చేసిండు. నాకు నీ మీద నమ్మకం ఉందిరా జెఫ్ అంకుల్. నువ్వు కిందకి వెళ్తే నేను పైకి వెళ్తా. ఫస్ట్ ఫ్యూజ్ పెట్టేద్దాం, అప్పుడు ఎలివేటర్ వస్తుంది, అక్కడ కీ పెట్టచ్చు. తర్వాత హ్యామర్. గైస్ వచ్చిండా? పైన ఉన్నాడా? ఇడు పైన లేట్లేండి గైస్. బటన్ వస్తలేదు. ఇప్పుడు పైకి వెళ్ళి మనం పర్పుల్కి తెచ్చుకొని ఇది ఓపెన్ చేసుకుందాం గైస్. ఓపెన్ చేసేసి కిందకి దూకుడే, అంతే. ఓపెన్, లెట్స్ గో. ఓపెన్ అయిపోయింది. ఇక్కడ పర్పుల్కి, ఇక్కడ నో క్లూస్.
క్లూస్ పెట్టవరా నువ్వు, నాకు తెలుసు. ఎందుకు వచ్చిందా? మిస్టర్ జఫా ద కిల్లర్. ఓ జఫా ద కిల్లర్ వచ్చాడు. డోర్ వేసేసాయి, ఇలా కిందకు వచ్చేసి ఫటాఫట్ హ్యామర్ తీసేసుకో రే. వస్తుండ ఇడు కిందకు వస్తాడా? అక్కడ ఆరెంజ్ కీ ఉంది గైస్, వస్తాడని అనుకుంటున్నా. దారా జఫ్ ద కిల్లర్, టైం వేస్ట్ మాకు. ఇక్కడ ఒక క్లూ ఉంది, ఇక్కడ వచ్చేలా లేడయ్యా. ఇప్పుడు పక్క వస్తాడు. వచ్చిండా? వెళ్తుండు. గైస్ హ్యామర్తో ఇది తీసేసి ఒక మ్యూజిక్ పీస్ తెచ్చేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇక్కడ క్లూస్ ఏమన్నా డొల్లా. ఓకే, ఆ లోపల కూడా మనకి హ్యామర్తో పని ఉంటుంది అబ్బా, ఆ డోర్ అన్లాక్ చేయడానికి. యాక్చువల్లీ అది అక్కర్లేదు చెప్పాలంటే. సరే ఏదో చేస్తున్నాం కదా. ఇక్కడ బోర్డు ఉంది, ఆగండి గైస్. బోర్డు తెచ్చుకునే ముందు దీన్ని కింద డ్రాప్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. అక్కడ కింద మళ్ళీ డోర్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు, మెయిన్ డోర్కి. ఇక్కడ డ్రాప్ చేయలేమబ్బా, వెంట్లో ఆప్షన్ వస్తే బాగుంటుంది. వచ్చిందబ్బా, నైస్ రా గైస్. కానీ వెంట్లో కూడా జెఫ్ ఉంటాడబ్బా, వాడికి తప్పించుకోవడం కొంచెం కష్టమని చెప్పాలి. వెంట్లో కూడా జెఫ్ ద కిల్లర్ ఉంటాడు. వాడు ఎట్లొస్తాడు అర్థం కాదు, చంపేస్తాడు. కానీ వచ్చాడో కింద స్క్రీన్ అంతా జలక్ అవుతుంది. నాకు జెఫ్ ద కిల్లర్తో నచ్చదు ఏంటంటే చెప్పాలంటే గైస్, ఇది సౌండ్ చేయకుండా వస్తాడబ్బా. మనకు ఒక కోడ్ కూడా దొరకలే కదా. సరే ఇక్కడ ఒకటి ఉంటుంది. జెఫ్ ద కిల్లర్ వచ్చాడు. జెఫ్ ద కిల్లర్, సారీ రావట్లే నన్ను. వెళ్ళిపోయాడు, అమ్మయ్యా. ఇంకా ఒకసారి జెమ్స్ కిరణ్ అలా పోతే చంపేసిండు లాస్ట్ వీడియోలో. దారుణం అబ్బా ఆడు మాత్రం. ఇక్కడ కోడ్ ఉంటుంది, కోడ్ చూసుకుందాం. 6 వెంటది 6 అంటే డీప్ అనేది 6 గైస్. 6 ఒకటి, ఇంకొకటి మనకు ఇంకా తెలియాలి. ఇక్కడ క్లూస్ మ్యాక్సిమం ఉండవు. లేదు చెప్పా కదా. ఓ ఒరే బాబు, నీకేమైనా తెలిస్తే చెప్పచ్చేతరా, నువ్వేమైనా క్లూ ఇవ్వచ్చుగా. ఇప్పుడు పక్కా జఫ్ వస్తాడు కాబట్టి మనం పరిగెత్తడం మంచిది, టైం సేవ్ అవుతుంది. ఇటువైపు ఉన్నాడా ఈడు. సరేలే, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలో. చెత్త యాడ్లను వస్తాయి గైస్. గాడ్ ఆఫ్ ది యాడ్ యూట్యూబ్ అంట. మరి యూట్యూబ్ని దారుణంగా చెప్తున్నట్లేరు వీళ్ళు. ఎక్కడ చచ్చా? ఇక్కడే. ఇక్కడ హ్యామర్ ఉంది. ఆగాల్సింది గైస్, మా జఫాగాడు అక్కడే ఉన్నాడు. అక్కర్లేదు. జఫ్ అంకుల్, నువ్వు ఇలా వస్తేనే అలా పైకి వెళ్ళిపోతా. వచ్చాడు జఫ్ అంకుల్ వచ్చాడు. ఇప్పుడు ఆయన అలా పైకి రప్పించేసి మనం అలా కిందకి వెళ్ళిపోవాలి. సింపుల్. కానీ చచ్చిపోతున్నాం ఊరికే. Day 3 గైస్, లాస్ట్ డే అనుకుంటే ఇదే. జాగ్రత్తగా ఆడాలి.
డే 4 కూడా ఉంటుంది. డే 4 కూడా ఉంటుంది. దారా పుస్కి. నేను కింద దూకలేను కదా. అయ్యో 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 అయ్యయ్యో, ఎంత దారుణం జరిగింది. సరే పర్వాలేదులే, ఇంకోటి మెట్ల దగ్గరే ఉంటుంది కదా, తెచ్చేసుకోవచ్చు. నేను ఇంకా అది బోర్డు లేదనుకుని దూకేసా. ఎన్నెన్నో అనుకుంటామని జరుగుతాయి ఏంటి, అంతే గైస్. అలా అనుకుని వెళ్ళిపోవడమే. ఒకటి 6 ఇంకొకటి మనకి ఎక్కడంటే పైనకి వెళ్ళాలి గైస్, కీ పట్టుకొని. ఆ కీ అక్కడనే ఉంది, మ్యూజిక్ పేపర్ కూడా అక్కడనే ఉంది. యాక్చువల్లీ నాకు తెలుసు కదా ఆల్రెడీ. అచ్చి, అందుకే అది తెలివి వాడకూడదు గైస్, ఇలానే అవుతుంది. అది నాకు గుర్తుంది. G5 A5 A/5 D6 G5 అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. వీడు ఉన్నాడా కింద? జెఫా, ఓ జెఫా. స్క్రూ డ్రైవర్ తెచ్చుకోకముందు ఇది అయిపోతుంది ఒక పని. జెఫ్ గారు వచ్చే లోపల వెళ్ళిపోతే మంచిదేమో. ఎంత పెద్ద లిఫ్ట్ గైస్. ఎంత పెద్ద ఇల్లు కాబట్టి ఎంత పెద్ద లిఫ్ట్ పెట్టుకున్నాడు. పెద్దదేం కాదనుకోండి, ఇల్లు కూడా లైట్ ఉంది. ఇక్కడ ఏం లేవా? సరే, ఇందులో పక్కా లైటర్ దొరుకుతుంది. నేను చెప్పలే, తీసుకోరా. నేను చెప్పలే గైస్. ఇక్కడ కోడ్ ఎంత? 1 6. టాప్ది 1, ఇది 6. వెంట్లోది 6 గైస్, టాప్ది 1. వీడు ఏడున్నాడేమో. ఆజామో లగెత్తు. అమ్మో, ఇది మాత్రం దారుణంగా వచ్చేసా అబ్బా. సరే, ఇది పెట్టేస్తే ఎస్కేప్ అయినా. ఇంకా అబ్బో, కట్టర్ కావాలి. చాలా ప్రాసెస్ ఉంది అబ్బా, ఇంకా లిటరల్లీ ఘోరం అసలు. ఇంకా ఫుల్ ప్రాసెస్ ఉంది. ఓకే, నాకు తెలిసి కూడా తప్పులు చేస్తా. నైస్, ఫస్ట్ ట్రై. చాలు నాన్న, స్క్రూ డ్రైవర్ ఇవ్వు. ఈ లోపల ఇక్కడ డిజైన్ బాగుంది. దేవుడి ఫోటో గైస్. అయిపోయిందా? ఒరే, నాకు ఇది స్లెండరీనా మ్యూజిక్లోనే అనిపిస్తుంది ఒకసారి వింటే, ఎందుకో. స్క్రూ డ్రైవర్ మిల్ గయా, హమ్కో స్క్రూ డ్రైవర్ మిల్ గయా గాయస్, లెట్స్ గో. ఇటు జఫాగాడు ఉంటాడు. కిందుండా పైనుండా? ఓకే, తీరా సోదరా. అమ్మయ్యా, బాగానే వచ్చేసాం గైస్. కోడ్ ఫస్ట్ ఏంది? అట్ ది హైట్ వేర్ ది స్టేర్స్ అండ్ దేర్ ఫ్లైట్ దేర్ వన్ యువర్ పాత్ యూ విల్ ఫైండ్ మై లైట్. ఓకే, ఫస్ట్ దీని ఏమంటారు? మర్చిపోయా కోడ్. ఫస్ట్ 1, సెకండ్ 6, లాస్ట్ ఇది ర్యాండమ్ నెంబర్ అయిపోతుంది. పైకి ఎవడు వెళ్తాడు గైస్? ఫస్ట్ 1. ఇటురా బాలరాజ్. 1 6, ఇది 1 2 3 4 వెళ్దామా? అయిపోతుంది. ఏదో ఒకటి. లెట్స్ గో, చెప్పా కదా, సింపుల్ అబ్బా, చాలా సింపుల్. ఇప్పుడు ఏమొచ్చిందో చూస్తే తెలిసిపోతుంది. కోడ్ ఇక్కడే ఇస్తాడు క్లియర్గా. యాటిక్ మనకి సెకండ్ ఫ్లోర్ కదా, గ్రేవ్ 2 అయితే పక్క 2 గైస్. గ్రేవ్ 2ఏనా? అంతే కదా. ఇది 1, ఇది 2లోనే ఉండొచ్చు అనుకుంటున్నా మ్యాక్సిమం. లెట్స్ గో. కీ దొరికేసిందిరా నాన్న. మెయిన్ డోర్ కీ అయితే దొరికేసింది. ఇప్పుడు కట్టర్ ఒక్కటి దొరికితే, కట్టర్ గ్యాస్ ఆన్ చేస్తే అయిపోతుంది ఫైర్ ఎస్కేప్. మనం నార్మల్ మెయిన్ డోర్ ఎస్కేప్ వేద్దాం చాలు గైస్. దానికి మళ్ళీ ఫైర్.
ఉన్నాడా? దారా వచ్చాడు రో. బకెట్ కూడా తెచ్చుకోవాలి కదా. బకెట్ తెచ్చేసుకుందాం. బకెట్ తెచ్చి ఇక్కడ సౌండ్ చేసి ఫిల్ చేస్తే యాటిక్ కీ వస్తుంది. యాటిక్ కీతో అక్కడికి వెళ్తే అక్కడ లైబ్రరీ కీ ఉంటుంది. తర్వాత గన్ దొరుకుతుంది. నైస్రా, గన్ దొరికితే వేసేసి కొట్టచ్చు. ఒక్కసారి జఫాగడ్ తెస్తే అయిపోతుంది గైస్. వచ్చాడమ్మా, ఇంత ఫాస్టా? ఒక్కసారి మన జఫ్ ద కిల్లర్ చచ్చిపోయింది అనుకోండి, మనం సీదా ఆరెంజ్కి తెచ్చుకోవచ్చు. తర్వాత కట్టర్ వెతికితే అయిపోతుంది. కోడ్ కావాలి. మనం ఇలా ఆడొచ్చే లోపల పక్క వస్తాడు. ఆడు 100% వస్తాడు గైస్. నేను చెప్తున్నా కదా, 100కి 100%. అగ వచ్చాడు. అమ్మా, నేను పైన స్కల్ చూడలే, అసలు మర్చిపోయినా స్కల్ గురించి. అచ్చా, వీడు ట్యాప్ ఆఫ్ చేసి వెళ్తాడా? మంచిగా మీరు అన్న నువ్వు. పైకి వెళ్ళాడా? పైకి రాలేదా ఇడు? ఒరే, సడన్గా సర్ప్రైజ్ వస్తే బాగోదు కదరా జఫ్ ద కిల్లర్. ఏడి వస్తలేడు? ఓకే, యాటిక్కి వెళ్ళిపోవచ్చు. నైస్రా, మాస్ అసలు. హైడ్. ఓకే, ఇప్పుడు లైబ్రరీకి వెళ్తాం, బుక్ తెస్తాం, బుక్ పెడతాం. కోడ్ దొరికిందనుకోండి, ఆరెంజ్ కీ కావాలబ్బా. ఆరెంజ్ కీకి షూట్ చేయాలి, ఆరెంజ్ కీ వస్తుంది అంతే. రే అయ్యా, అరే అదేంటిరా, నేను అసలు అన్నిసార్లు నొక్కలేదు కూడా రా. ఇది దారుణం అబ్బా. డే 4 స్టార్టింగ్ చుమ్మ షార్ట్ ఇచ్చిండు గైస్. స్టార్టింగ్ ఏంది మస్తు, చాలాసేపు తర్వాత చుమ్మ షార్ట్ ఇచ్చిండు. డే 4 లాస్ట్ డే గైస్. చస్తే అయిపోతాం. 4 డేసే కదా జఫ్ ద కిల్లర్లో. 4 అనుకుంటా. 4 గైస్. జఫా ఏమన్నా ఇరిటేట్ చేస్తుండేడు. రారా, ఇప్పుడు వచ్చాడు గైస్. కానీ జఫ్ ద కిల్లర్ గేమ్ చాలా కష్టం. లాస్ట్లో చచ్చిపోతే ఇంకా నాకు ఏడుపు వచ్చేస్తుంది చెప్పాలంటే. అంత కష్టపడి గేమ్ కంప్లీట్ చేసాం, ఇప్పుడు చచ్చిపోతే ఇంకా అయిపోతుంది. లాస్ట్ ఛాన్స్. అసలు దీనికి ఏమైందేమో, అంత దగ్గరికి అనవసరంగా డ్రాప్ చేసిన. పైకి వచ్చిందా? ఒరే, ఏడ పడితే ఆడకు రావడమే రారా. కొంచెం బేసిక్ సెన్స్ లేదు మనుషుల కాడ. ఇటు పోయిండేమో ఇడు. రే, ఇంత షేక్ అవుతుందేమరా? కిందకు పోలే అబ్బా. ఇంటి కిందకి రప్పిద్దాం. సేఫ్టీ ఇంపార్టెంట్. చచ్చిపోతాంలే అంటే. మనం ఇప్పుడు ఏం చేయాలి? కట్టర్తో ఒక్కటి ఓపెన్ చేసేస్తే మొత్తం గ్యాసోలిన్ దొరకాలి. గ్యాసోలిన్తో మొత్తం ఫైర్ వేసేసి ఎస్కేప్ అయిపోవచ్చు గైస్. దారా వచ్చాడు. లోపలికి వచ్చేస్తున్నాడు. నేను చెయ్యి వచ్చింది గైస్. ఒరే జఫ్ ద కిల్లర్, ప్లీజ్ నన్ను వదిలేరా. ఈయన ఉన్నాడు రో, అవసరం లేదు.
వీడు ఏడున్నాడు తెలీదు. గైస్ బుక్ ఏది? ఓకే ఇక్కడ ఉందా? రిస్కీ చాలా. ఓ ఓ ఓ జెఫ్ వచ్చాడు అనుకున్నా కదరా. జెఫ్ అక్కడ వస్తాడు అనుకుంటున్నా. చూస్తే అవుట్ అయిపోతాం. తిప్పచ్చు కానీ ఎందు వస్తలేడు. అబ్బా వీడితో టైం తీసుకుంటే వేస్ట్. ఒరే అబ్బా అయిపోయింది గైస్. ఈసారి కూడా చేయలేకపోయాం మనం. ఓ డే 5 ఉందా? పోనీ డే 5 ఇది లాస్ట్ డే గైస్. నేను ఇంకా లేదనుకున్నా. ఈసారి ఏ మాత్రం పొరపాటు చేయకూడదు. అడ్డం ఉండని. రే జెఫ్ ద కిల్లర్ ఎందుకురా ఇలా ఆడుకుంటున్నావు గైస్? ఒక్కసారి అబ్బా ఫైనల్ ఛాన్స్. ఒక్కసారి దొరికామో ఈసారి కష్టపడిన కష్టం అంతా నీళ్ళలో పోయినట్టే. సీదా ఆలోచించకుండా పైకి వెళ్ళిపోయి ఈడనే ఎక్కడో బుక్ పడ్డది. బుక్ పెట్టేస్తే ఆడు జఫాగాడు పైకి వస్తాడు. ఆయన షూట్ చేసి పడేయాలి. వేస్ట్ నా కొడుకు. ఒరే నాకు జంప్ స్కేర్లు ఇవ్వకండ్రా. అమ్మయ్యా తారా. తారా జెఫ్ ద కిల్లర్. వేసేసి కొడుతున్నావు కదా అప్పుడు నీకెంచి నన్ను కత్తి పట్టుకొని పొడుస్తూనే ఉన్నాడు. దారా నువ్వు అయిపోయినావు 3. మాకు ఆల్రెడీ తెలుసురా అది. దారా నిన్ను ఎత్తికేసి కొట్టేటోడు లేక దొంగ సచ్చినోడు వేస్ట్గా. త్వరగా ఆరెంజ్కి తెచ్చేసి ఆరెంజ్కి పెట్టేసినాం అనుకోండి. తర్వాత గ్యాసోలిన్ తెచ్చుకోవచ్చు మెల్లగా. ఆరెంజ్కి తీసుకో. ఇక్కడ ఆరెంజ్కి పెట్టేసి. రే ఇలానే గ్లిచ్ అవుతుంది ఇందాక కూడా. స్టోరేజ్ రూమ్కి ఇది పైన. అక్కడ మేబీ కట్టర్ దొరకచ్చు. జెఫ్ ద కిల్లర్ మాత్రం ఘోరం గైస్ అసలు. ఇక్కడ ఏం క్లూస్ లేవు. ఈ రిఫరెన్సెస్ మనకు అక్కర్లేదు. గ్యాసోలిన్ తీసుకో. ఇక్కడ పడేసుకుందాం. మళ్ళీ కాంటే పైకి వచ్చి తెచ్చుకోవచ్చు. కోడ్ పెట్టేసి ఒక పని అయిపోతుంది. మళ్ళీ పైకి రావాలబ్బా బుల్లెట్ కోసం. వీడు లేస్తాడు పక్క లేస్తాడు వీడు. ఏది ఇక్కడ గైస్ మనకి కట్టర్తో ఇక్కడ కట్ చేయాలి. ఒరే వీడు ఎప్పుడు లేస్తాడు తెలీదురా. కోడ్ పెట్టేసి అబ్బా సౌండ్ ఎత్తుండీడు. సిజర్స్ నైస్. సాగండి గైస్ నేను బుల్లెట్ లోడ్ చేసుకుంటా. జఫాగాడు ఎప్పుడు వస్తాడో తెలీదు. ఏ గన్ ఉందిరా భయపడు. అంత సీన్ లేదు. వీళ్ళు లేస్తాడు. లేచిండా? లేగలేదు. ఓకే నన్ను డబ్బు ఎందుకు అవుతుందిరా నాకు. ఓకే గైస్ మనం ఇప్పుడు గన్ను కింద పడేసుకుందాం. కిందనే ఎక్కువ పని ఉంది కదా. గన్ను కింద పడి వైడ పడ్డదా. సిజర్స్తో పైన కట్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఓకే గైస్ సిజర్స్ లేచాడు. జాగ్రత్త ఉండాలి. ఒరే లాస్ట్ సెకండ్లో చంపిండు గైస్.
ఓ ఇంకో లాస్ట్ డేనా? ఓకే, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ డే గైస్. 6 డేసా? ఓ నాకు ఐడియా లేదు. ఒకటి దేవుడి దయ వల్ల బతికినాం. ఇంత దారా నిన్నొక్కసారి వేసేసి గ్యాస్ అని పెట్టేస్తే కాల్చి పడతాం దాన్ని. నాకు దారా దా చెఫ్ ద కిల్లర్. ఏడున్నావు నువ్వు? వేసి కొట్టాలి ఒక్కసారి. బుల్లెట్ వేస్ట్ అవ్వకుండా చూడాలి గైస్. సన్నగా ఉంటాడు ఏడు పుల్ల లెక్క జెఫ్ ద కిల్లర్ గాడు. వచ్చావా? సావ్. ఓకే, త్వరగా పైన కట్ చేసాం. కింద కట్ చేసి ఒక పని అయిపోతుంది. కింద ఇక్కడ కట్ చేసి నైస్. గ్యాసోలిన్ ఇక్కడ పైన ఉంది. గ్యాసోలిన్తో ఫటాఫట్ వేసేస్తే ఒక పని అయిపోతుంది గైస్. తర్వాత లైటర్ తీసుకొని ఎస్కేప్. నైస్ రా. గ్యాసోలిన్తో ఇక్కడ ఈ రూమ్లో లేదు. ఇక్కడ కాదు, ఇక్కడ అరే ఏరా ఇక్కడ అంతేనా? అంతే. ఇప్పుడు లైటర్ తీసుకో. అయిపోయిందా? ఓకే. ఓ మాయం అవ్వలేదు. మాయం అయిపోయాడు అనుకున్నా. లెట్స్ గో గైస్. లాస్ట్ ఛాన్స్లో సక్సెస్ఫుల్లీ జెఫ్ ద కిల్లర్ వాళ్ళ ఇంటి నుంచి ఎస్కేప్. కాలిపోయింది ఇల్లు. అమ్మయ్యా, మొత్తానికి ఎస్కేప్ గైస్. కానీ చుక్కలు చూపించిండు అబ్బాయిడు మాత్రం. కత్తి పడేసిండు. ది ఎండ్ అనుకుంటా, అంతేనా? లెట్స్ గో గైస్. మొత్తానికి మనం జెఫ్ ద కిల్లర్ ఇంటిని తగలబెట్టేసి మనం ఎస్కేప్ అయితే చేసేసాం. మనకి ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్కేప్ అయితే ఉంది. అది కూడా చేయడానికి ట్రై చేద్దాం.